హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ చికెన్ లెగ్ పీస్ కర్రీ అండి. మంచిగా మసాలా ఘాటుతో లెగ్ పీస్ ముక్కలు ఇలా తింటుంటే ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో, అలాగే రంగు కూడా చూసారా ఎంత బాగుంది అని. ఈ గ్రేవీని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ పెట్టేసుకున్న లెగ్ పీస్ని అలా తినేస్తే ఎంత బాగుంటుందో నిజంగా. అందులోకి మసాలా ఘాటు తగులుతూ చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ లెగ్ పీసుల్ని తీసుకొని వాటికి ఇలా ఘాట్లు అయితే పెట్టించానండి. మసాలా లోపల వరకు మంచిగా వెళ్తుంది కాబట్టి ఇలా ఘాట్లు అయితే పెట్టించుకున్నాను. అలాగే ఇప్పుడు నేను దీనికోసం మసాలాని అయితే రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కడాయిలో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫ్రై ప్యాన్లో కానీ లేదా ఐరన్ ముక్కుల్లో కానీ చేసుకోవచ్చు. ఇది క్యాస్ట్ ఐరన్ లేదా ఐరన్ ముక్కుల్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది, అలాగే రంగు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఓల్ గరం మసాలా స్పైసెస్, చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే స్టార్ పువ్వు ఇవన్నీ వేసి వేగేటప్పుడు నేను ఇక్కడ ఒక గుప్పెడు కరివేపాకుని అలాగే 4 కాశ్మీరీ చిల్లీని ఇందులో వేసేసుకొని వీటితో పాటుగా 1.5 టేబుల్ స్పూన్ ధనియాలని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా ఇందులో వేసి వేయించుకున్నానండి. ఇవన్నీ వేగేటప్పుడు స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా, కరివేపాకు ఇలా అంటే స్మాష్ అయిపోయింది. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా వేగినట్టు తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ కడాయి నేను ఆల్రెడీ సీజనింగ్ చేశాను, అందుకని 3 టేబుల్ స్పూన్ సరిపోయిందండి. లేదంటే అడుగంటుతుంది. సీజనింగ్ చేసుకున్న తర్వాతే క్యాస్ట్ ఐరన్ని యూజ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అలాగే 2 పచ్చిమిరపకాయలను వేసి వేయించుకుంటున్నానండి. అవి వేగేటప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని మిశ్రమాన్ని పొడి చేసి పెట్టుకోవాలండి. ఇవంతా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు ఎక్కువగా వేసుకోవద్దు, మంచి రంగు రావడానికి పసుపు ఎక్కువ వేస్తే పసుపు కలర్లో వస్తాయి అన్నమాట. రంగు ఎక్కువగా ఎర్రగా లేదా మంచి గ్రేవీతో ఇలా రావాలంటే మీరు పసుపు తక్కువగా వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి నేను మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉంచేసుకున్నానండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని మూత తీసేసి కలిపేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లోనే కర్రీ మొత్తం చేయాలండి. ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టినా ముక్క లోపల వరకు ఉడకదు, పచ్చివాసన వస్తుంది, అలాగే మసాలాతో బాటుగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ముక్క ఉడికేటప్పుడు నేను ఇక్కడ కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ముక్క ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే మంచిగా దానికి పడుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చూసారా, ఒకవైపు కంప్లీట్గా లెగ్ పీస్లు అన్నీ వేగిపోయాయి. ఇక్కడ నేను ఉప్పు వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. వాటర్ మొత్తం వచ్చిన వాటర్ ఎగిరిపోయి నూనె ఇలా ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం దీంట్లోకి కారాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి. ఇది మంచి నాటు కారం అనమాట, ఇది సరిపోతుంది. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ మసాలాలో ఓల్ గరం మసాలా స్పైసెస్తో పాటుగా మిర్చి కూడా ఉంది కాబట్టి ఆ స్పైస్ కూడా ఇందులో యాడ్ అయ్యి భలే రుచిగా ఉంటుందండి. ఇవన్నీ మంచిగా వేయించేసుకోవాలి. ఇవన్నీ వేయించిన తర్వాత మొత్తం ముక్కకు మసాలాలంతా పట్టింది అనుకున్నప్పుడు ఇక్కడ నేను చిన్న టమాటో వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్తో పాటుగా కాస్త గ్రేవీ కూడా వస్తుంది. ముక్కకి ఇక్కడ పులుపు అన్నది తగిలి ముక్క కూడా మంచి రుచి ఉంటుంది. మసాలాలతో పాటుగా పులుపు కూడా తగులుతుంది కాబట్టి అందుకని నేను టమాటో అయితే వేసుకున్నానండి. ఈ టమాటో కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలండి. ఇక్కడ అస్సలు మీరు నీళ్ళు అయితే ఎక్కడా పోయకూడదు, లో ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతా చేసుకోవాలి. అప్పుడే ముక్క మంచిగా ఉడికి అలాగే టెక్స్చర్ కూడా సాఫ్ట్గా వస్తుందండి. చూసారా, ఇప్పుడు టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది, కూర కూడా మాడకుండా ఉంది. మీరు ఎక్కడైనా ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేస్తే మాడిపోతుందండి. అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నేనైతే ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మసాలా దినుసులు వేయించేటప్పుడు కూడా ఇక్కడ ఎండు కొబ్బరిని వేయించి ఇందులో వేసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పొడిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచేసుకొని ఇది కంప్లీట్గా దగ్గర పడిపోతే ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని
ఇలా వేడి వేడి అన్నంలో దీన్ని పెట్టుకొని తిన్నా, లేదా సైడ్ డిష్ లాగా తిన్నా కూడా, లేదు అంటే చపాతీల్లోకి గ్రేవీని నంచుకుంటూ లెగ్ పీస్ని అలా తిన్నా ఎంత బాగుంటుందో. ఒక్కసారి మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మంచి మసాలా టేస్ట్తో చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీకు నచ్చిన వాళ్ళకి ఈ రెసిపీని పంపించడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.